శ్రీరామ జయం. కుంభాభిషేకం అంటే ఏమిటి? ఆలయాలలో ఆలయం చిట్ట చివరన శిఖరం, అదే మహాకుంభం, కలశం. ఆ కుంభానికి కలశానికి ఎవరు అభిషేకం చేసే అర్హత కలిగి ఉన్నారు? ఆ స్నపనము ఎన్ని సంవత్సరాలు ఒకసారి నిర్వహిస్తారు? శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం ఒక విశేషం. ఒక ఆలయానికి సంబంధించిన ఆ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే దేవాయతనుడు అనే ఒకానొక భక్తుడి శరీరమే ఆలయం, అతడి శిఖ ఆ ఆలయం గోపురం. గోపురానికి 7 తంతెలు ఉంటాయి. ఆ పై భాగంలో ఆలయంలో ఉండే అర్చామూర్తికి సంబంధించిన ప్రమాణం లెక్కలో కలశాలు ఉంటాయి. 1, 3, 5, 7 ఈ కలశాల సంఖ్య 14 వరకు ఉంటుంది. సోమనాథ ఆలయం పైన ఉండే ఈ కలశాలు బంగారంతో చేసినవి కాబట్టి విదేశీ ముష్కరమూకలు ఆ ఆలయంపై దండయాత్రలు చేసి శిఖరం పైన ఉండే కలశాలను ధ్వంసం చేయడంతో ఆగమశాస్త్రంలో నియమాలలో కొద్దిపాటి సవరణలు ఏర్పడి పుష్కర కాలం 12 సంవత్సరాలకు ఒకసారి ఆ శిఖరం, ఆలయం పైన కనిపించేటటువంటి గోపురం పైన ఉండేటటువంటి శిఖరం కలశం, దానిని మళ్ళీ స్నపనంతో ఉద్దీపనం చెయ్యాలి. బలాన్ని సంతరించే విధంగా జపాలు చేసి ఆ జపహోమ ద్రవ్యాదులతో ఆ కలశమును అభిమంత్రించి అష్టమూలకంతో కలశం కదలకుండా నిర్మాణాన్ని బలోపేతం చెయ్యాలి. ఈ లక్ష్యంతో కుంభాభిషేకం, కలశ స్నపన విధి అనేటటువంటి ప్రకరణాలను ఆగమశాస్త్రాలు అందిస్తున్నాయి. 12 సంవత్సరాలకి ఒకసారి ఈ కలశ అభిషేకం, కుంభాభిషేకం ఏర్పడుతుంది. కుంభాభిషేకాన్ని నిర్వహించేటటువంటి అధికారం కలవారు పీఠాధిపతులు మాత్రమే. ఇతరులకు అర్హత, యోగ్యతలు ఆగమశాస్త్రం అందించలేదు. అందరూ పీఠాధిపతులు కారు. పీఠాధిపతులు లభించని సందర్భంలో ప్రపంచం పైన అన్నింటిపైన ఆశ వదిలిపెట్టినటువంటి సన్యాసి, పరివ్రాజకులు వారు కూడా లభించని సందర్భంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని దాటి వానప్రస్థంలో ఉన్న వ్యక్తికి, 8 ఏండ్ల ప్రాయం దాటిన వారికి, అడవులలో సంచారం చేసి అడవులలో జీవనం చేసేటటువంటి కుటీచకులకు ఇలా యోగ్యతలను కల్పించింది ఆగమశాస్త్రం. వివాహం చేసుకొని భార్యాపిల్లలతో ఉన్నవారు కుంభాభిషేకాలు చేయరాదు. విగ్రహం పైన గోపురం పిరమిడ్ ఆకారంలో, ఆ పిరమిడ్ ఆకారం పైన ఉండేటటువంటి కలశం విశ్వవ్యాపితమైనటువంటి తేజస్సును సేకరించి స్వీకరించి ఆ కలశంలో ఉండేటటువంటి ఆ కేంద్రకం ద్వారా మూల విరాట్ను బలోపేతం చేసే పాంచభౌతిక ప్రపంచంలో ఉండే శక్తిని ఏకీకృతం చేసేటటువంటి ప్రయోగ విధి ఇది. ఎవరంటే వారు విమానాన్ని నడపడానికి అర్హత కలవారు కాదు కదా. ప్రామాణికమైనటువంటి శిక్షణ పొంది ఉన్నవారే అర్హత కలవారు అవుతారు, యోగ్యత కలవారు అవుతారు. అలా అయిన వారప్పటికీ ఉచితమైనటువంటి దుస్తులు ధరించి ఉండాలి. నియమితమైన పద్ధతులలో వారి ఆహార విహారాలు, అన్నపానాలు ఉండాలి. ఆరోగ్యం, రక్తపోటు, చక్కెర నియంత్రణలో అనేక పరీక్షలు. అప్పుడే వారు ఆ విమానాన్ని నడపడానికి అర్హత గలవారు అవుతారు. చిన్న విషయం ఎలాగో ఇది ఆలయం, అది కుంభం, కలశం, కుంభాభిషేకం. శ్రీశైల మహాక్షేత్రంలో కుంభాభిషేకం నిర్వహించుతున్నటువంటి ఈ తరుణంలో తెలుసుకుందాం, మన ఇంట్లో కూడా నిత్యము పూజ చేసేటటువంటి మన గృహంలో కూడా శివారాధన చేద్దాం. శివానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.